హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ లేవగానే అయితే ఇంకొంచెం టీ తాగేసాము. తర్వాత అయితే మా పాప కోసం అయితే బయట నుంచి అయితే టిఫిన్ తెప్పించామన్నమాట. ఇంకా మా అన్నయ్య అయితే బయటకు వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చారనమాట, వడ అండ్ ఇడ్లీ అనమాట. ఇంకా చెన్నైలో అయితే ఇడ్లీ అనేది చాలా ఫేమస్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇంకా అది సంగతి. మార్నింగ్ అయితే ఇట్లా గడిచిపోయింది అనమాట. మాకైతే మాత్రం ఇంకా టీ అయితే ఖచ్చితంగా తాగుతాము మార్నింగ్. మన వీడియోస్లో మీరు చూసినట్లయితే మ్యాక్సిమం నేను టీ టైంతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట. టీ టైం అంటే అంత ఇష్టం అనమాట. సో టీ తాగేసాము, ఆ వీడియో అయితే తీయలేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసామన్నమాట. ఆ తర్వాత అయితే ఇంకా టైం అయితే 11:30 అలా అవుతుంది. ఇంకా మా అమ్మ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇంకా ఏం కర్రీ అంటే అలాగే ఈ బీన్స్ కర్రీ, అలాగే అది దొండకాయ, అలాగే క్యారెట్ అనమాట. ఈ మూడు కలిపి వండింది అనమాట. వంకాయ కూడా వేసింది. ఇంకా కలిపి పెడుతుంది అనమాట. ఈరోజు అయితే మా అమ్మ కూరగాయలన్నీ కట్ చేసుకుంటా ఉంది. ఇంకా ఆ తర్వాత అయితే ఒక పక్క పైన అయితే అవుతూ ఉంది. తర్వాత అయితే మాత్రం నేను 2 సామాన్లు ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కూడా తోమేస్తున్నాను ఇక్కడ. ఇంకొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీ అందరికీ, మీలో ఎవరైనా కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి లైక్ ఇవ్వండి. వీడియోకి లైక్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్, తప్పకుండా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. ఇంకా నేనైతే మాత్రం ఇంకా బ్రష్ కూడా చేయలేదు. మార్నింగ్ అయితే ఇంకా పిల్లలకి స్నానం అయితే చేపించాను. ఇంకా తర్వాత అయితే ఇంకా 2 సామాన్లు ఉన్నాయన్నమాట. ఇంకా అవి తోమేసేసి నేను కూడా బ్రష్ చేస్తాను. ఇంకా తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఇంకా పిల్లలు ఉంటే మాత్రం మనకి తినడం కూడా లేట్ అవుతుంది అనమాట. ఇంకా సో అలాగే నా డైలీ లైఫ్ కూడా ఇలానే సాగుతూ ఉందన్నమాట. ఇంకా ఫుల్ వర్క్ డే బిజీగా ఉంటుంది. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉంటానన్నమాట మ్యాక్సిమం అయితే. ఇంకా మా ఊరికి నేను వెళ్ళిపోతే ఇంకా నా కష్టాలు అంత కాదు. ఇంకా అక్కడ ఎవరు కూడా చూసుకుండేవాళ్ళు లేరనమాట. ఇంకా మా హస్బెండ్, మా పిల్లలు, నేనే అనమాట. సో మీరు చూస్తూ ఉండండి మన వీడియోస్. మీకు రాబోయే వ్లాగ్స్లో ఇంకా నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక 1 వీక్ అయితే ఇంక ఉంటాను అనమాట. ఇంక తర్వాత వెళ్ళిపోతున్నాను. ఇంకా స్కూల్స్ అయితే తెరిచారనమాట. ఇంకా మా బాబుకి అయితే ఇప్పుడు ప్రెజెంట్ 6 months కదా. తర్వాత 21st అయితే మాత్రం 6 months నిండిపోయి 7 months అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా 6 monthsలో వెళ్ళకూడదు కదని చెప్పేసి 7 month రాగానే వెళ్తాను అనమాట మా బాబుని తీసుకొని. ఇంకా ఒక 1 వీక్ అయితే నాకు తెలిసి ఉంటాం ఫ్రెండ్స్ ఇంకా రాబోయే రోజులలో. ఇంకా ఆ తర్వాత ఇంకా మా ఊరు నుంచి నేను వ్లాగ్స్ అయితే మీకు అందరికీ అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్. మన వీడియోస్ చూస్తూనే ఉండండి. మన వీడియోస్కి లైక్ ఇవ్వండి. మన వీడియోస్ ఎలా ఉంటుందో తప్పకుండా కామెంట్ షేర్ చేయండి. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా గ్రోసరీస్ అయితే తీసుకొచ్చారనమాట. మంత్లీ గ్రోసరీస్ ఉంటాయి కదా, మా అమ్మ వాళ్ళైతే క్యాంటీన్లో తెచ్చుకున్నారనమాట. ఇంకా అవైతే క్యాన్ తెచ్చిందనమాట. నూనె అయితే మాత్రం ఒక 3 liters అలా ఉంటుందేమో. ఇంకా చిన్న దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. ఇంక అంతదైతే మొయ్యలేం కదా. సో దాంట్లోకి అయితే కొంచెం పోసుకుంటుంది. తర్వాత ఇంకో దాంట్లో అయితే ఉంచుకుంటుంది అనమాట. ఇంకొక చిన్న ఆయిల్ కంటైనర్ ఉంటుంది కదా, దాంట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది ఆయిల్ అయితే. ఇంకా ఇదైతే మాత్రము కొంచెం దీంట్లో యాడ్ చేసుకుంటుంది. ఇంకా డైలీ యూస్కి అయితే మాత్రము ఒక కంటైనర్లో అయితే వేసుకుంటుంది అనమాట. మా అమ్మ దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఇంకా ఈ ఆయిల్ క్యాన్ అయితే ఒక దాదాపు 2 months 1.5 అలా వస్తుందన్నమాట. ఇంకా 3 పూటలు వండితే అసలు 1 month కూడా రాదనమాట, అట్లా ఉంటుంది. ఇంకా ఇట్లా తెచ్చుకుంటారనమాట మా అమ్మ వాళ్ళు అయితే నెలకొకసారి. ఇప్పుడు మేమున్నాం కాబట్టి ఇంకా నెలకొకసారి తెచ్చుకుంటారనమాట. ఇంకా మేమందరం ఉన్నాం కదా. ఇంకా మామూలుగా అయితే వాళ్ళకి 3 నెలలు అట్లా వచ్చిద్ది ఆయిల్ అయితే. ఇంకా మా అమ్మ అయితే ఇంక వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసింది ఆయిల్ అయితే. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇంకా ఈరోజు అయితే కలిపి పెట్టేస్తుంది అనమాట కర్రీ అయితే. ఇంకా వంకాయ, క్యారెట్, అలాగే దొండకాయ అనమాట 3 మిక్సింగ్ చేసేసి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ మా అమ్మ. ఇంకా చాలా బాగా చేస్తుంది మా అమ్మ అయితే కర్రీ. ఇంకా
ఆ తర్వాత అయితే ఇంకా అన్నం అవన్నీ వండేసిన తర్వాత ఇంకా బట్టల పని ఉంది. ఇంకా ఇలా కలిపి పెట్టుకుంటే కర్రీ అనేది మనకి తొందరగా కూడా అవుతుందన్నమాట. ఇంకా టైం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇంకా టైం లేనప్పుడు ఇలా చేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిద్ది అనమాట వర్క్ కూడా. ఇంకా ఇది ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి, నాకు కామెంట్ చేయండి. వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా అలాగే నేనైతే నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే మీ అందరితో షేర్ చేస్తాను రాబోయే వీడియోస్లలో. అలాగే నా ట్యూబెక్టమీ ఆపరేషన్ కూడా నేను చేయించుకున్నాను అనమాట ఈ మధ్యకాలంలో. దాని గురించి కూడా నేను చెప్తాను మీకు అందరికీ. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుంది, కొత్తగా చూస్తే వాళ్ళకి అర్థం కదా. సో అందుకని చెప్తున్నాను అనమాట. మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేస్తాను అనమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా ఇక్కడ ఏంటంటే మా పిల్లలు వర్క్ బొమ్మలు చూసుకుంటూ ఉన్నారనమాట. మా పాప అయితే ఆడుకుంటూ ఉంది. ఇంకా మా పెద్ద పాప అయితే నిద్రపోతూ ఉందన్నమాట, ఇంకా లేవలేదు. ఇంక ఇక్కడ ఏంటంటే సీరియస్ డిస్కషన్ పెట్టుకున్నాం నేను మా అమ్మ అయితే. ఇంకొకళ్ళ గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నాం అనమాట. ఒకరి గురించి అని కాదు కానీ ఆ రోజు ఏంటంటే మా చిన్న బాబు మా పాప అయితే పక్కనే కూర్చొని ఆడుకుంటున్నారు అనమాట. సో మా పాప అయితే ఏదో స్నాక్స్ తింటుంది, మురుకు అలాంటిది. ఒకవేళ వాళ్ళ తమ్ముడికి ఏమన్నా పెట్టేసిందేమో నోట్లో అని చెప్పేసి ఇంకా డిస్కషన్ అవుతుంది ఇక్కడ. దాని గురించే మాట్లాడుకుంటున్నాము నేను మా అమ్మ అయితే. ఒకవేళ నోట్లో ఏదైనా పెట్టేసిందేమో, తనకేం తెలుసు, చిన్న పాప కదా అని చెప్పి మా అమ్మ అంటుంది. నువ్వు చూసావా లేదా అని అడుగుతుంది అనమాట నన్ను. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అది కాక 6 months బాబు కదా. మా పాప అయితే 1.5 years అంతే కదా. సో ఏదన్నా నోట్లో పెట్టేస్తుంది అని చెప్పేసి మా అమ్మ అయితే నన్ను అడుగుతుంది అనమాట, నువ్వేమన్నా చూసావా, తినిందా అని అడుగుతుంది అనమాట. లేదమ్మా తనైతే తినేసింది, ఏం పెట్టలేదని చెప్పి నేను ఇంకా అంటున్నాను అనమాట. ఇంకా అది డిస్కషన్ అనమాట అక్కడైతే మాత్రం. ఇంకా ఆ తర్వాత అయితే మా అమ్మ వాషింగ్ మిషన్లో అయితే బట్టలన్నీ వేసేసేసింది ఇక్కడ. ఇంకా మా వరకు అయితే చేతులతో ఉతికేసిద్ది అనమాట మా అమ్మ. ఇంకా పిల్లలవి కూడా చేతులతోనే ఉతికేసిద్ది. ఇంకా మా అమ్మ వాళ్ళవి, మా నాన్నయ్య, మా అన్నయ్య అయితే ఇంకా మిషన్లో వేసేసిద్ది, తొందరగా అయిపోయింది అనమాట. ఇంకా ఇట్లా ఉంటుంది మా డైలీ లైఫ్. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే నాకు పెద్దగా ఏం పని ఉండదు. ఇంక మా ఊరికి పోతే నేను చేసుకోవాలి, ఇంకా ఫుల్గా వర్కులు ఉంటాయన్నమాట. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫుల్గా వీడియో చూడడానికి ట్రై చేయండి. మన ఛానల్ అయితే వాచ్ టైం అయితే లేదు ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్కి. నేను ప్రతి వీడియోలో కూడా మీకు అందరితో నేను డిస్కస్ చేస్తూ ఉన్నాను అనమాట ఈ వాచ్ టైం గురించి. అయితే మాత్రం మీరు చూస్తేనే నాకు వాచ్ టైం అనేది పెరుగుతుందన్నమాట. వీడియోకి అయితే లైక్ కూడా ఇవ్వట్లేదు, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఆ తర్వాత అయితే మా ఇంటి ముందు ఇట్లా బట్టలు ఆరేస్తూ ఉందన్నమాట మా అమ్మ అయితే మాత్రం. ఇంకా మీకు అందరూ తెలిసిందే కదా, మా పిల్లలు అయితే రాత్రిపూట నిద్రపోరనమాట, నైట్ డ్యూటీ చేస్తూ ఉంటారు. ఇంకా పగలైతే నిద్రపోతారు. ముగ్గురు కూడా అంతే తయారైపోయారు అనమాట. ఈ మధ్య మా బాబు కూడా ఇట్లా తయారైపోయాడు. ఇంకేం చేస్తాం ఫ్రెండ్స్, తప్పదు, పిల్లలు అంటే ఇంతేనే ఉంటుంది. ఇంకా మార్నింగ్ అయితే టైం వచ్చేసి నా 10:30 అలా అయిందనమాట ఈ వీడియో షూట్ చేసేటప్పుడైతే. ఇంకా నేనైతే మా బాబుని ఎత్తుకొని బయటకు అలా తిరుగుతూ ఉన్నాను అనమాట. కొంచెంసేపు అలాగా ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఎత్తుకొని ఉన్నాను. ఇంక ఇప్పుడిప్పుడే మా బాబు అయితే చూస్తున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు మనిషి అనేది కరెక్ట్గా చూస్తున్నాడు అనమాట. ఇప్పుడు తెలుస్తుంది పిల్లలకి కరెక్ట్గా, వాళ్ళకి అమ్మ అనేది తెలుస్తుంది, వాయిస్ అవన్నీ కూడా గుర్తుపట్టేస్తారనమాట పిల్లలు అయితే మాత్రం. ఇంకా మా చిన్న పాప వచ్చేసింది, నేను వచ్చాక నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట మా చిన్న పాప కూడా. ఇంకా నేను వచ్చానని చెప్పేసి తను కూడా వచ్చేసింది. ఇంక ఇక్కడైతే మా అమ్మ బట్టలు ఆరేస్తూ ఉందన్నమాట. ఇంకా రోజుకైతే చాలా బట్టలు పడతాయి, ఇంకా పిల్లలవి, మావి, ఇంకా చిన్న బాబువి, ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా మా అమ్మాయి ఉతుక్కుంటుంది. నాకైతే కుదరదు కదా, చిన్న బాబు ఉన్నాడు కాబట్టి కుదరదు. కుదిరినప్పుడు నేనైతే ఖచ్చితంగా వర్క్ అయితే చేస్తాను.
ఇంకా అలా వాకింగ్ చేస్తూ ఉన్నామన్నమాట. నేను మా అమ్మ అయితే వర్క్ చేసుకుంటూ ఉంది. ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా బాబు అయితే ఎలా చూస్తున్నాడో చూడండి. మీకు అందరికీ హాయ్ చెప్తున్నాడు, చూస్తూ ఉన్నాడు. నేను వీడియోస్ తీస్తే ఖచ్చితంగా వీడియోకి వెళ్ళే చూస్తారనమాట. చాలా క్యూట్గా ఉన్నాడు మా బాబు. ఇంకా ఆ తర్వాత అయితే నేనైతే ఒకటి బ్లాక్ బీడ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట మీషోలో. అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పేసి. మీరు చూస్తున్నారు కదా, ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫుల్ వీడియోని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు ఏంటంటే మా అమ్మ వాళ్ళు అయితే కొంచెం గ్రోసరీ చేసుకొచ్చారనమాట ఇంట్లోకి. ఇంకా సరుకులు అయితే మీకు అందరితో షేర్ చేస్తున్నామని చెప్పేసి చూపిస్తున్నాను. ఇంకా నెల సరుకులు తెచ్చుకున్నాను అనమాట మా అమ్మ వాళ్ళు అయితే. ఇంకా వీడియో అనేది ఈరోజు షేర్ చేయబోతున్నాను. ఎంత అయింది మొత్తం అనేది షేర్ చేస్తాను ఈ వీడియోలో. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఈ వీడియోకి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. గ్రోసరీస్ అయితే తెచ్చారనమాట మా అమ్మ వాళ్ళు. చూడండి అన్నీ మా అమ్మ మీరు చూపిస్తుంది చూడండి. అంటే క్యాంటీన్లో తెచ్చారనమాట. క్యాంటీన్ అయితే మనకి కొంచెం కాస్ట్గా తగ్గుతుంది, అందుకని క్యాంటీన్లో తెచ్చారు. చూడండి గ్రోసరీస్ మొత్తం ఎంత అయింది ఏదనేది లాస్ట్లో చెప్తాను. బిల్లు కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా చూడండి. ఇదైతే ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి మ్యారీగోల్డ్ బిస్కెట్ తెచ్చాను అనమాట. మా పిల్లలు మామూలుగా స్నాక్స్ కోసం వేస్తారు కదా, సో అందుకని ఇది కూడా తెచ్చేసి అనమాట. ఇంకా తర్వాత అయితే ఇది వచ్చేసి మనకి కాఫీ కలుపుకుంటాం కదా, ఆ పౌడర్ అనమాట ఇది. అలాగే మా పెద్ద పాప అయితే గ్లూకోజ్ కావాలని చెప్పింది అనమాట, అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకొచ్చింది అనమాట. ఇది వచ్చేసి పౌడర్ అనమాట, పౌడర్ పెద్దది తెచ్చింది. ఆ తర్వాత వచ్చేసి ఇక ఇవి వచ్చేసి బ్రష్లు అనమాట, కోల్గేట్ది కంపెనీ. బాగుంది, క్వాలిటీ వైజ్గా కూడా బాగుంది. అయితే మాత్రం ఆయిల్ క్యాన్ ఫ్రెండ్స్, చూడండి ఇది ఎన్ని లీటర్స్ ఇది 5 లీటర్లు అనమాట. చూడండి ఇది కూడా ఎంత కాస్ట్ పడిందో తెలీదు, బిల్లులు అయితే ఉందన్నమాట. చాలా కాస్ట్లీ ఉంటుంది అనుకుంటున్నా. ఇవి వచ్చేసి ఇంకా గుడ్ నైట్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. ఇంకా దోమలు కొడతాయి కదా అని చెప్పేసి, ఇంకా చెన్నైలో ఏంటంటే ఎక్కువ దోమలు ఉంటాయి అనమాట, అందుకని ఇంకా గుడ్ నైట్ తీసుకొచ్చారు. మొత్తం 4 తీసుకొచ్చారనమాట. ఇది వచ్చేసి సాల్ట్. ఇక్కడ మా పాప చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తుందో, మేమన్నీ ఇక్కడ తీసి ఇవన్నీ ఎగబెట్టుకుంటుంటే మళ్ళీ అది తీసుకెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి లిక్విడ్, మనకి సర్ఫ్ బదులు లిక్విడ్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ లిక్విడ్ వేస్తుంది అనమాట. ఇది వచ్చేసి విమ్ అనమాట. ఆబ్వియస్లీ అందరికి తెలుసు సరుకులు అంటే, కానీ మేము క్యాంటీన్లో తెచ్చాం కాబట్టి వాటి కాస్ట్ అన్నీ మీకు చెప్తున్నాం అనమాట. ఇవన్నీ ఉన్నాయి సార్, చూపిస్తాం ఫ్రెండ్స్. ఇంకా స్నాక్స్ వైజ్గా అయితే ఇవి తెచ్చిందనమాట, చన్నా నట్స్. ఇవి కూడా చాలా బాగుంటాయి, ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ వైజ్గా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇంక మేమైతే సంతూర్ సబ్బే వాడతాము, ఇంకా ఇది తెచ్చిందనమాట ఎక్కువ. సామాన్ కడుక్కునే పీసులు, అలాగే మేమైతే డాబర్ రెడ్ పేస్ట్ వాడతాము, ఇంకా అది కూడా తీసుకొచ్చింది అనమాట. ఇంకా కంపోర్ట్ అనమాట ఇది, ఇంకా పిల్లల బట్టలు వేస్తారు కదా అది. ఆ తర్వాత వచ్చేసి ఇంకా కిసాన్ జామ్ అన్నమాట. ఇది చూడండి పిల్లలకి బ్రెడ్లో వేసుకొని తినచ్చు. ఇంకా తర్వాత ఇంకా టీ పొడి, అలాగే కంపోర్ట్ అయితే 2 తీసుకొచ్చింది. ఇంకా ఇప్పుడైతే బ్రష్ వెరైటీగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం బట్టలు బ్రష్ అనమాట, చాలా వెరైటీగా ఉంది చూడండి. కూర్చో కూర్చో కూర్చో. ఇవన్నీ కూడా స్నాక్స్ ఐటమ్స్ అన్నమాట. ఇది స్నాక్స్. ఇవన్నీ కూడా సబ్బులు ఫ్రెండ్స్, సబ్బులు, క్రీమ్ సబ్బు, అలాగే సర్ఫ్ సబ్బు, బిస్కెట్స్ అనమాట, పిల్లల కోసం బిస్కెట్స్, చాక్లెట్స్.
ఎంత అయింది మా టోటల్ ఖర్చు? బిల్లు కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి టోటల్గా ఇవైతే నేను మా అమ్మాయికి తీసుకొచ్చాను అనమాట క్యాంటీన్లో. ఇంకా బిల్లు చూడండి ఎంత పెద్ద వచ్చిందో చూడండి. బిల్లు ఎంత అయిందమ్మా చూడండి, ఎంత బిల్లు చూడండి ఫ్రెండ్స్. టోటల్గా అయితే చాలా అయింది ఫ్రెండ్స్ నిజంగా. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా మొత్తం టోటల్ బిల్ అయితే 6000 అయిందన్నమాట. ఇంకా తప్పదు కదా ఇంట్లోకి తెచ్చుకోవాలి నెల. 6000 అయితే అయిపోయింది అనమాట. ఇది అనమాట ఈరోజు మొత్తం సరుకులు అయితే ఇంత అయింది. ఇంక తెచ్చుకున్నప్పుడు సర్దుకుంటాం కదా, సో అందుకని వీడియో అయితే షూట్ చేశాను అనమాట నేను. ఇంక మా అమ్మాయికి ఇప్పుడే వచ్చింది అనమాట, తీసుకొచ్చింది ఇప్పుడే. ఒకేసారి వీడియో కూడా చేద్దామని చెప్పి తీసాను. ఇది అనమాట ఈరోజు. ఇక మా పాప ఇంక ఇక్కడ అన్నీ పోసేసరికి మొత్తం ఇట్లా ఆడుకుంటా ఉందన్నమాట మా పాప అయితే. మా పాప చూడండి ఎట్లా చేస్తుందో. ఇదైతే చెప్తాయి. ఇది వచ్చేసి క్యాంటీన్లో గులాబ్ జాము చాలా బాగుంటుంది చూడండి. గులాబ్ జామ్ సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్ అయితే. మేమైతే ఇంకొకటి తెప్పించుకున్నాము తిందామని చెప్పి. ఈ బ్రెడ్లో వేసుకున్న జామ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని మా అమ్మ ఒకటి తీసుకొచ్చింది మా కోసము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అద్విక ఏం చేస్తున్నావు? బిస్కెట్ తినకూడదు మా ఫ్రెండ్స్. మా పాపకైతే జలుబు చేసింది, అయినా కానీ చూడండి ఏం తింటుందో చూడండి. ముక్కులు ఏమంటే కారుతా ఉంది, అయినా కానీ తింటుంది చూడండి ఫ్రెండ్స్ మా పాప. ఇంకా ఏం చేస్తాము, ఇంకా తప్పట్లేదు ఇవ్వడానికి. ఇంకా డార్క్ బిస్కెట్ ఏదో తింటుంది అనమాట, క్రీమ్ ఉండే బిస్కెట్. ఇది ఇంక ఓవరాల్గా అయితే సరుకులు మొత్తం కూడా. సరుకు ప్యాకెట్ తెచ్చావా? ఇంకా సర్ఫ్ ఎక్సెల్ది సర్ఫ్ అనమాట. ఇంకా సర్ఫ్ కూడా తీసుకొచ్చింది మా అమ్మ. ఇంకా ఎక్కువ అయితే మిషన్లో ఏమి ఉతకదు, మ్యాక్సిమం చేతులతో ఉతికిద్ది అనమాట. ఎందుకంటే పిల్లలవి కొంచెం నీసు వాసన వస్తాయి అని చెప్పేసి మా బట్టలు. ఇంకా అందుకని చెప్పేసి సర్ఫ్ కూడా తెచ్చుకుంది మా అమ్మ. చూపిమా చూడండి మొత్తం 3 kgs అన్నమాట. ఇది చాలా బాగుంటుంది ఈ సర్ఫ్ అయితే మాత్రం. ఎప్పుడు ఇదే తెచ్చుకుంటుంది మా అమ్మ వాళ్ళు అయితే. అంతే. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ సరుకులు అనేది పోయిన నెలలో కూడా మీకు ఒక వీడియో పెట్టాను కదా. ఇంకా మేము ఉన్నాం కాబట్టి ఇంకా నెలకు ఒకసారి తీసుకొస్తున్నారు అనమాట సరుకులు అయితే మా అమ్మ వాళ్ళు. ఇంకా మామూలుగా అయితే 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి తెచ్చుకుంటారు అనమాట. ఎందుకంటే ముగ్గురే కదా ఉండేది, సో అందుకని చెప్పి ఇంకా 2 నెలలకు ఒకసారి అలా తెచ్చుకుంటారు అనమాట. మేము ఉన్నాం కాబట్టి కొంచెం పిల్లలు ఉన్నారు కదా, సో అందుకని కొంచెం ఎక్కువగా తెచ్చుకుంటారు. ఇంకా అది ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.